hello, welcome to India Next. ఈ రోజు మనం రంగుల గురించి చెప్పుకుందాం. మనిషికి రంగులతో విడదీయరాని అవినాభావ సంబంధం ఉంటుంది. అసలు మనిషి దృష్టి ఎప్పుడూ కలర్ఫుల్ గానే ఉంటుంది కాదంటారా? రంగుల ప్రపంచంలో తేలిపోవడం మనిషి నైజం. అసలు అంతా రంగులమయమే. దేన్ని చూసినా ఏదో ఓ రంగు కనపడుతుంది. బట్టలు, ముఖ్యంగా డ్రెస్లు, షర్ట్లు, చీరలు, దుప్పట్లు, డోర్ గర్టన్లు ఇవన్నీ కొనేటప్పుడు ముందు మనం ఏం చూస్తాం? కలర్స్కే ప్రాధాన్యత ఇస్తాం. చూడగానే ముందు డీసెంట్గా ఉండే రంగుని ఎంచుకుంటాం. డాబుగా ఉండే రంగుని ఇంకొంతమంది ఎంచుకుంటారు. కారు కొన్నా, బైక్ కొన్నా మనకి దొరికే ఆ 3-4 రంగుల్లో లేదా ఓ 10-15 రంగుల్లో ఒక్కదాన్నే ఎంచుకుంటాం. సప్తవర్ణాల ఇంద్రధనస్సు ఎంత అందంగా ఉంటుందో చెప్పలేం కదా మాటల్లో. ఆకాశం, సముద్రం లేత నీలం రంగులో మరింత అందంగా కనిపిస్తాయి. ఆర్టిస్టులు, పెయింటర్లు వాళ్ళ నైపుణ్యం అంతా కూడా వాళ్ళు కనబరిచే, వాళ్ళు వేసే ఆ రంగుల్లోనే. కలర్ ఫొటోస్ అంత ఆకర్షణీయంగా బ్లాక్ అండ్ వైట్ ఫొటోస్ ఉండవు. ఏమంటారు? పిల్లల ఆట వస్తువులన్నీ కూడా రకరకాల రంగుల్లోనే ఉంటాయి. ఆఖరికి మనం కనే కలల్ని కూడా రంగుల్లోనే కనాలనుకుంటాం. భవిష్యత్తు రంగులమయం కావాలనుకుంటాం. ఒక శోభన్ బాబు సినిమాలో ఆ హీరోయిన్ని తొలిసారి చూసిన ఓ అమ్మాయి ఎంత కలర్ఫుల్గా ఉన్నాడే అని తన ఫ్రెండ్తో అంటుంది. ప్రాయంలో ఉన్నప్పుడు అమ్మాయిల్ని కలర్స్ అనడం కూడా ఒక పరిపాటే. మన ఇంటి గోడలకి నచ్చిన రంగుని వేసుకుంటాం. ఈ మధ్య షాపులకి నేమ్ బోర్డులు పెద్ద పెద్ద రంగురంగుల అక్షరాలతో మిరుమిట్లు గొలిపే ఆ దీపకాంతులతో అమరుస్తున్నారు. సంక్రాంతి ముగ్గులు రంగుల రంగవల్లులే కదా. రంగు అతి శక్తివంతమైంది. రంగు పడుద్ది అని ఓ సినిమాలో విలన్ తరచుగా అనేవాడు. అది సూపర్ డూపర్ హిట్ అయింది. ఇప్పటికీ రంగు పడుద్ది అంటూనే ఉంటారు. కొన్ని రకాల స్వీట్స్ కి కలర్ ఎసెన్స్ యాడ్ చేస్తారు. ఎందుకు? కలర్ఫుల్ గా, ఆకర్షణీయంగా కనపడతాయని. వర్ణ చిత్రాలు వచ్చాక సినిమాలు మరింతగా పుంజుకున్నాయి. కలర్ టీవీలు వచ్చాక నలుపు తెలుపు టీవీలు గల్లంతయ్యాయి. చివరికి నెయిల్ పాలిష్ కూడా ఎన్నో రంగుల్లో దొరుకుతోంది. సహజ రంగులు ఎప్పటికీ శోభాయమానంగా ఉంటాయి. ఇదండి రంగుల మాయా ప్రపంచం. సత్తే పే సత్తా అనే సినిమాలో అమితాబ్ బచ్చన్ మనిషి లోపల ఎంత మాలిన్యం ఉన్నా పైకి మాత్రం రంగు, హంగు, డాబు, దర్జా ఉండాలి. అప్పుడే ఆ వ్యక్తికి విలువ ఉంటుంది అని చెప్పారు. ఇది అక్షర సత్యం కాదంటారా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తప్పకుండా తెలియచేయండి. మరోసారి మరో విషయం గురించి మాట్లాడుకుందాం.